ఆనంద్ మామూలుగా లేదు ఆయన ఫాలో అప్ నాతో ఒక వారం రోజుల కింద మొదలుపెట్టింది. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉంటలేదు తమ్మి ఢిల్లీకి పోతున్నా 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు అన్నాడు. లేదు తమ్మి ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన. 8 తారీఖు అన్నాడు. సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు, ఆ రోజు ఇంకో వేరే ప్రోగ్రామ్ పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. అరే నువ్వు నా మీద ఒట్టి నీ మీద ఒట్టి పెట్టకపోయి ఇట్లా అంటే, ఎందుకంటే భవన్కి వచ్చినాక పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ చేతులు ఉంటుందా నా చేతులు ఉంటుందా, ఆడ బయట కాగజ్ నగర్ వాళ్ళు వచ్చిర్రు, జైరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, నా చేతిలో ఉండదు ఆనంద్ ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్నమ్మన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0 అని, ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు, ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్ కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతురు? అమ్మతో చెప్తున్నా కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే అరే ఏం తిట్లా? నేను తాత తిడుతుండు. 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఇక్కడ బాయిల నీళ్లు పోసుకొని దుంగి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు మనం లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు వదిలే. కానీ ఏ ఊరంటే ఆ ఊరు పోను. ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముంగట గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్తే అక్కడ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటున్నాక. మన అక్క ఒక్కటి 1 కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన, మరపల్లికి వచ్చిన, ప్రచారం చేసిన, ఆనంద్ భాయ్ కోసం తిరిగిన. అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడ్డది. ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా. మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా? అదే గసంటోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది. ఎందుకంటే కుండ వలితో వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు మనం. ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు మనోళ్ళో, ఎవరు ఇంటోళ్ళో, ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఇక పార్టీ కూడా సబ్బు పెట్టి కడిగినట్టు మంచిగా సాఫ్ అయింది. అసొంటోళ్ళు వెళ్ళిపోయినరు, నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలిరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా, ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా, మా సబితక్క లెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలోడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క, ముగ్గురు మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడు రే అంటాడు. ఆడ నిమిషం మైకి అని గడగడ వణికిపోతున్నాడు.
ఎందుకు ఇవ్వలకు మన టీఆర్ఎస్ లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో, అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడే ఊరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళోనైనా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరికి పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక్క ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడింది, ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే, అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూరి 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఒళ్ళు పెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000? అందుకే నేను అంటున్నా, చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మన్ రేవంత్ రెడ్డి మేము చూస్తాం, ఇక్కడ రమ్మన్ ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలోకి పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లు లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి, కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు, వాస్తవం. రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు, రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు, అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు కేసీఆర్. 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నారు కిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా పడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమనేస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు అన్నాడు, కానీ నేను టకీ అంటా అని టకీ అని మేము అనుకుంటాం. నిజంగానే పడతాయేమో కాదేదో భూములన్నీ పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తాడేమో, నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటాను. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీమని? పడ్డదా 2,500 టకీమని? 4,000 పెన్షన్లు పడ్డాయా ముసలోళ్ళకు టకీమని? మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే. వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు.
గెలిపించు. మనమే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నాం, ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే కలుపుకపోలే, కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం, తక్కువ తేడాతో ఓడిపోయినాం. ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్ని ఉన్నాయి. ఆయన అందంగా ఉంది, అందం కూడా ఉన్నట్టు స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపుతుంది. కాబట్టి ఇక మనవాడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలేదు, చెడ్డ పనులు చేయలేదు, గలీజ్ పనులు చేయలేదు. కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్తో, ముక్కు సూటు మంచి. ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? ఒక్కటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా సపోర్ట్ కూడా చెప్పు. మీ అన్నగారు సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి తమ్ముడు నువ్వు నడుపు, మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు. నేను అనుకున్నాం మనం మీ మరపల్లిలో వికారాబాద్లో అక్కడ వచ్చిన జనము ఊరేగింపు ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని. సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని 6-7 వేలతోని కింద మీద అయింది. అయినంత మాత్రం భయపడేది లేదు, బాధపడేది లేదు.